వీడే సార్. వీడి పేరు పులి. పులే? కన్నయ్య, కన్నయ్య, కనిపించిన ప్రతి ఒక్కరూ నీ కన్నయ్యలేనా? ఏ ఆగు, ఏ లహరి ఆగు. అది మిస్ అవ్వడం మాట అటుంచు. మనం వాడికి దొరకమంటే ఇక అయిపోయినట్టే. అయ్యో, బూర్కాలు వేసుకున్నాం కదా, వాడు గుర్తుపట్టలేడులే. అసలే మన రాతలు అంతంత మాత్రంగా ఏడుస్తున్నాయి. ఈ సమయంలో ప్రయోగాలు అవసరమా చెప్పు? అయినా ఉన్నట్టుండి గాలేంటి? భయపడకుండా వెళ్దాం వదినా. నీకేమా, నువ్వు బానే చెప్తావు. దొరికమంటే పోయేది నా ప్రాణం కదా. అక్క చాలా ఇరిటేటింగ్ గా ఉంది, వెళ్దాం పద. పద. వెళ్దాం పదోదినా. పోయి పోయి పులి నోట్లో తల పెడతానంటావేంటి? కన్నయ్యని ఇప్పుడు పట్టుకోకపోతే మళ్ళీ దొరకడొద్దునా? రా. అయ్యో అయ్యో అయ్యో, ఆగు. నా ప్రాణాలు తీయడానికి పుట్టింది పిల్ల. ఏ లహరి ఆగు, ఏ లహరి ఆగు. ఇక్కడే ఉండి బాధపడుతుంటే వాడు దొరుకుతాడా ఏంటి? ఆ అడుక్కునేది జాగ్రత్త పడిపోయింది. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఆ బీదరగాడు వచ్చినా వస్తాడు. వెళ్ళిపోదాం పద. రా లహరి. కాదు కన్నయ్య తినా. రా కన్నయ్య, బీదరగాడు వస్తాడు.
అమ్మా అమ్మా యా. అమ్మా ఏం కొట్టారా? రేయ్, గాయత్రి ఎక్కడుందో ఇప్పటికైనా చెప్తావా? లేకపోతే 5వ రౌండ్కి మా వాళ్ళని రెడీ అయిపోమంటావా? ఒరే మీ అమ్మ కడుపులు మాడ, ఏమన్నా చేశారా మీకు? ఎందుకురా నా జీవితంతో గేమ్స్ ఆడుకుంటున్నారు? కానిస్టేబుల్స్, ఎస్ సార్. వీడిప్పుడు చెప్పడు గాని మీరెళ్ళి మటన్ బిర్యానీ తినరండి. ఫ్రెష్గా మరో రౌండ్ స్టార్ట్ చేద్దాం. అప్పటికి నిజం చెప్పకపోతే అప్పుడు కొత్త స్కీమ్ వర్కౌట్ చేద్దాం. ఓకే సార్. అలాగే సార్. వెళ్ళండి. అమ్మా నాకెందుకు ఇచ్చావు ఈ జన్మ? పగవాటికి కూడా పట్టకూడదు ఈ కర్మ. రేయ్, అయ్యా ఇంకో గంటలో నువ్వు నిజం చెప్పకపోతే నీ మీద నేను కవితలు చెప్పాల్సి వస్తుంది. అమ్మా చేతులంతా నొప్పిగా ఉన్నాయిరా. అరే ఎక్కడ ఉన్నారా స్వామి? సార్, నా గాయత్రి గురించి ఏమైనా తెలిసిందా సార్? తెలిసింది. వాణ్ణి తీసుకొచ్చి లోపలేశాం. 4 రౌండ్లు కూడా పడ్డాయి. తొందరలోనే నిజం బయటపడుతుంది. ఎవరు సార్ అతను? మీ గాయత్రిని కిడ్నాప్ చేసింది పులిగాడు. పులిగాడా? నా గాయత్రిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం అతనికేంటి? సెల్లో ఉన్నాడు, మీరే వెళ్ళి కనుక్కోండి. నేను అలా సిగరెట్ కాల్చి వస్తాను. అలాగే. అమ్మో వీడిక్కడికి వచ్చాడేంటి? మళ్ళీ వచ్చారా సార్? నా ఉద్యోగాలన్నీ పోగొట్టారు. జీవితంలో పెళ్ళే కాదు అనుకున్నా నాకు పెళ్ళయ్యే యోగం కలిగితే అది కూడా నాశనం చేసి అరెస్ట్ చేయించారు. నన్ను ఇంకేం చేయాలనుకుంటున్నారు సార్? నా గాయత్రిని మీరే కిడ్నాప్ చేశారంట కదా, ఎందుకు చేశారు సార్? సార్, నా గాయత్రిని విడిచిపెట్టండి సార్. మీకు ఏం కావాలన్నా ఇస్తాను. నా గాయత్రి ఎక్కడుందో చెప్పండి సార్. మీ కాలు పట్టుకుంటాను సార్. మీరేనా సార్? నన్ను కొట్టకుండా ఇంత కూలుగా కాలు పట్టుకొని మరీ అడుగుతుంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. సార్, మీరు నన్ను ఎలా అడిగినా సరే మీ గాయత్రి గారి గురించి నాకు తెలియదు సార్, తెలియదు సార్. అలా అనకండి. 3 రోజుల నుంచి నా గాయత్రి కోసం పిచ్చోళ్ళ వెతుకుతున్నాను. అన్నం లేదు, నిద్ర లేదు, వెతకని చోటంటూ లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, చెప్పండి సార్. సార్ మీరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎలా మారుతారో అర్థం కావట్లేదు. అయినా సరే ఆ గాయత్రి గురించి నాకు తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్, చెప్పండి సార్. ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకుంటారు సార్, చెప్పండి సార్. ఏంటి సార్ ఈ టార్చరు? నాకు తెలియదని చెప్తుంటే అర్థం కావట్లేదా? నా గాయత్రి ఎక్కడుందో చెప్పండి సార్. గాయత్రి ఎవరికంటే కనిపించకుండా నేనే దాచాను. గాయత్రి ఎక్కడుందో నాకే తెలుసు. గాయత్రి లేకపోతే నేను బతకలేదు సార్. గాయత్రి నాతోనే బతకాలి. గాయత్రి లేకపోతే నేను చచ్చిపోతాను సార్. గాయత్రి కోసం ఎవరిని చెప్పడానికైనా సిద్ధమే నేను. గాయత్రి నేను ప్రేమించుకున్నాను సార్. గాయత్రి నన్నే ప్రేమించాలి, నిన్ను ప్రేమించకూడదు. గాయత్రి నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను సార్. గాయత్రి నేనే పెళ్లి చేసుకోవాలి. కావాలంటే నా ప్రాణం తీసుకోండి సార్. గాయత్రి మాత్రం విడిచిపెట్టండి సార్. గాయత్రి నాదే. గాయత్రిని విడిచిపెట్టను, విడిచిపెట్టను, విడిచిపెట్టను. మర్చిపోలేదు సార్. గాయత్రి లేని జీవితం నాకెందుకు సార్? గాయత్రి కూడా చెప్పండి సార్. సార్ 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 గాయత్రి కూడా చెప్పండి సార్. చెప్పు.
ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూపించారు కదా సార్. నాకు భయం వేస్తుంది సార్. నన్ను వదిలేయండి సార్. మీకు దండం పెడతాను సార్. కిరణ్ గారు, మీరు వీడికి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. వీడే మీ కాళ్ల మీద పడి నిజం చెప్పేలా మా స్టైల్లో మేము ట్రీట్మెంట్ ఇస్తాం కదా. మీరు రండి. పులిగారు ప్లీజ్ రండి. నా గాయత్రి ఎక్కడుందో చెప్పండి. రేయ్, పాపం అతను గాయత్రిని పిచ్చోళ్లా ప్రేమిస్తున్నాడు రా. తనని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచావో చెప్పరా. పిచ్చి వాడికి కాదురా, మీకు చుక్కలు చూపించాడు. నాకు లాభం లేదు, నీకు మరో రౌండ్ పడాల్సిందే. కానిస్టేబుల్స్, చిచ్చి, ఇలాంటి బతుకు బతకడం కంటే ఏ బ్యాంకాకో పారిపోయి ఏదన్నా పని చేసుకొని బతకడం బెటరు. కానిస్టేబుల్స్, అతనితో నిజం చెప్పించండి. ఏమి నిజంరా? వాళ్ళు మటన్ బిర్యానీ తినొచ్చారు, మటన్ కొట్టండి కొడతారు. అమ్మా, అయ్యా, కొట్టండి, చిత్తం కొట్టండి. అమ్మా, 1 రూపాయి ధర్మం చేయండి అమ్మా. అన్నయ్య, ఏంటమ్మా? కన్నయ్య. కన్నయ్యకి ఏమైంది? ఎక్కడైనా కనిపించాడా? బాబుకి ఏమైంది చెప్పమ్మా. కన్నయ్య వాళ్ళ అమ్మ దగ్గర లేడన్నయ్య. ఏంటి? మళ్ళీ పాత క్యాసెటే వేశారన్నమాట. బాబు ఆ శ్వేత దగ్గర ఉండాలి కదా, మరి లేకపోవడం ఏంటి? కన్నయ్య ఒక బిచ్చగత్తు దగ్గర ఉన్నాడు. వాడు మళ్ళీ తల్లికి దూరం అయ్యాడు. వాడు సంతోషంగా లేడు. కన్నయ్య క్షేమంగా లేడు కాబట్టి నాకు మాటికే గుర్తొస్తున్నాడు. ఆ బాబుని చూపించి తను అడుక్కుంటుంది అన్నయ్య. వాడు నా పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయానన్నయ్య. వాడెక్కడున్నా సరే వెతికి పట్టుకుని ఇంటికి తీసుకురావాలన్నయ్య. నోర్మోయ్, తమాషాలుగా ఉందా? అన్న చెల్లెళ్ళిద్దరూ నాటకాలు ఆడుతున్నారా? కస్తూరి, ఏంటి? మీకంటే గట్టిగా అరవగలను, ఆకాశానికి చిల్లులు పడేలా అరవగలను. అరవమంటారా? వాడి వల్ల ఎంత లాస్ అయ్యామో, ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని అవమానాలు భరించామో మర్చిపోయారా? మన కష్టాలకి వాడికి సంబంధం ఏంటి కస్తూరి? లేదా లేకపోతే ఇల్లు ఖాళీ చేసి ఇక్కడి వరకు వచ్చామా? బిడ్డని కన్నతల్లి దగ్గరకు చేర్చాలనుకున్నారు, చేర్చేశారు. అంతటితో ఇచ్చిన మాట తీర్చుకున్నట్టు అయిపోయింది. బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిగా ఆవిడగారికి ఉండాలి. ఆవిడెక్కడో షికార్లకు పోయి మళ్ళీ బిడ్డను దూరం చేసుకుంటే ఆ తప్పు మనదా? శ్వేత గారు అలాంటి వాళ్ళు కాదొద్దినా. ఆ రోజు బిడ్డ కోసం ఎంతలా ఏడ్చారో చూసావు కదా. ఇప్పుడు బిడ్డని దూరం చేసుకుని ఇంకెంతలా ఏడుస్తుందో పాపం. పాపం లేదు, పాయసం లేదు. నువ్వు మళ్ళీ బిడ్డను వెతుక్కుంటూ బయలుదేరవంటే ఊరుకునేది లేదు. ఊరేసుకుంటాను, మీ ఇద్దరి కళ్ళ ముందే ఊరేసుకుంటాను. వాడి రాత బాలేనప్పుడు వాడే అనుభవించాలి. వాడి కోసం మన తలరాత మార్చుకుని మనమేందుకు అల్లాడిపోవాలి? ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా మాట్లాడుతున్నా కస్తూరి? బాబు, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సినోడు కాదు. కర్మకాలి నాకు దొరికావు. అన్ని రోజులు మన ఇంటి వారసుల్లాగా చూసుకుని ఆ తల్లికి అప్పగించినందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకేమైనా గోల్డ్ మెడల్ ఇచ్చిందా?
మళ్ళీ బిడ్డను తెచ్చి పెంచుకుంటే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇస్తుందా? వాడి గురించి మర్చిపోండి. వాడి ఆలోచన మైండ్లోంచి తీసేయండి. ఇదిగో లహరి, ఎన్నోసార్లు బెదిరించడాలు భయపెట్టడాలు అయిపోయాయి. ఈసారి భయపెట్టడాలుండవు. అన్నంత పని చేస్తాను. అలా మాట్లాడుకుదినా? అలా మాట్లాడకూడదంటే నువ్వింకేం ఆలోచించకుండా అమెరికా వెళ్ళిపో. నీకోసం నీ వదిన కష్టపడి చదివించి పెంచింది కదా, త్యాగాలు చేసింది కదా. ఈ వదిన రుణం తీర్చుకో. అంతేగాని కన్నయ్య గన్నయ్య అంటూ నన్ను టార్చర్ పెట్టకమ్మా. దానికి పూనకం వచ్చినప్పుడు అలాగే మాట్లాడుతుందమ్మా. దాని మాటలేం పట్టించుకోవద్దు. ఆ శ్వేత ఎంత దురదృష్టవంతురాలన్నయ్య. కన్న బిడ్డ కోసం ఎన్నో కష్టాలు పడి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మళ్ళీ బిడ్డని దూరం చేసుకుంది. నెల రోజులు పెంచినందుకే నాకెంత బాధ అనిపిస్తుంది. 9 నెలలు మోసిన తల్లికి ఇంకెంత బాధగా ఉంటుందో. ఆ రిషిగాడి వల్ల మళ్ళీ శ్వేత ఎలాంటి ప్రమాదంలో పడిందో. నా కొడుకు ఏదైనా ప్రమాదం జరిగిందో లేక ఆ దుర్మార్గుడికి దొరికిపోయాడో తెలియడం లేదు. నా కొడుకు ఎక్కడున్నాడో చూపించు దేవుడా, చూపించు. అమ్మా తల్లి, ధర్మం చేయండి అమ్మా. పసిపిల్లాడికి పాలేవమ్మా. తల్లి, ధర్మం చేయండి అమ్మా. అమ్మా తల్లి, ధర్మం చేయండి అమ్మా. పసిపిల్లాడికి పాలేవమ్మా. తల్లి, ధర్మం చేయండి అమ్మా. అమ్మా పోయి తల్లి దగ్గరికి తీసుకొచ్చాను. గుర్తుపడుతుందా ఏంటి? అసలు నా గాయత్రి ఎక్కడుందో తెలియకుండా గుండె నిండా బాధతో ఉంటే ఎక్కడున్నావు గాయత్రి?